మర్యాదగా చెప్తావా లేదా? దగ్గరికి వస్తే ఏసేస్తాం మిమ్మల్ని. గ్రాని, నాకు నిజం కావాలి. రేయ్ నువ్వు అసలు మనిషివేనా? వదిలేరా. మనిషినే, అందుకే తప్పు చేసిన వాళ్ళని దండిస్తున్నా. అలా మాట్లాడడానికి సిగ్గులేదు నీకు? ఆ మాట అడగాల్సింది దీన్ని, సిగ్గుపడాల్సింది ఇది. ఏం తప్పు చేసింది అది? ముందు దాన్ని వదులు. వదులుతా, నిజం చెప్పాక వదులుతా సీతమహాలక్ష్మి. అది కాకపోతే పోని, నువ్వు నిఖార్సైన మనిషివి, అబద్ధమాడని సత్యహరిశ్చంద్రుడి సోదరివి. ఆత్మాభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది అంటుంటావుగా. రోషం పౌరుషం ఉంటే నువ్వైనా చెప్పు, ఈ పాపిష్టిది నిజంగా కడుపుతో ఉందా? చెప్పు, నిజంగా కడుపుతో ఉందా? చెప్పు. ఏయ్, గుడ్లలో పెట్టి చూడటం కాదు, చెప్పు సీత. నిజం, నిజం చెప్పు. ఏయ్, చెప్పమనవే నీ అక్కను. చిలక పలుకులు పలకమనవే. నీ మొగుడి మీద ప్రమాణం చేసి దీని కడుపు నిజమో అబద్ధమో చెప్పు. చెప్పకపోతే ఇలాగే దీన్ని చంపేసి నేను జైలుకి వెళ్తా. చెప్పు, చెప్పు. సాకేత్, సాకేత్. సీత చెప్పు. వాడు ఆర్డర్ వేశాడుగా, చెప్పు. చెప్పవే, లేకపోతే వాడు దాన్ని చంపేసి ఎలా ఉన్నాడు? చెప్పు సీత, ఎందుకంత ఆలోచిస్తున్నావు? చెప్పు. అది అది స్వర్ణ, అమ్మ స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ. చూసారా, మళ్ళీ డ్రామా ఆడుతోంది. అంబులెన్స్ ఫోన్ చేయరా. అలాగే తాతయ్య. అమ్మ స్వర్ణ.
ఇక్కడే ఉండండి అమ్మా. డేంజర్ ఏమీ లేదు. ఓకే షీ ఈజ్ నార్మల్. ఓకే ప్రెగ్నెన్సీ చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వండి. ఓకే డాక్టర్. సిస్టర్ మా అమ్మాయికి ఎలా ఉంది? చూడండమ్మా, మీరు ఇలా నిమిషానికి మా పనికి అడ్డు తగిలితే ఎలా? ఏయ్, లోపల ఉన్నది ఎవరో తెలుసా? మీ మనవరాలని తెలుసండి. మరి చెప్పు, నా మనవరాలకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుందండి. పిన్ని గారు భయపడకో, స్వర్ణకేం కాదు. కాదు పిన్ని గారు. సావిత్రి, ఏం కాదంటున్నానుగా, ధైర్యంగా ఉండు. అసలే కడుపుతో ఉన్న పిల్ల, అదే నా భయం. ఏదైనా డాక్టర్లు వైద్యం చేయాలి కానీ మనం ఏం చేయగలం చెప్పు. సీత, ఫోన్ వస్తుంది, ఎవరు మాట్లాడమ్మా. హలో, నేను భాగీరథిని మాట్లాడుతున్నాను సావిత్రి. నీకు నేనిచ్చిన మాట ప్రకారం సీత శోభనం జరిపిస్తానన్నాను. అలాగే మంగమ్మ తనే చేసేట్టుగా చేశాను. ఇప్పుడు నీకు సంతోషమేగా? అంతా సవ్యంగా జరిగినట్టేగా? అవును, నువ్వు ఇంటికెళ్ళావా సావిత్రి? ఏం సభ్యం పిన్ని గారు, ఎవరు సహకరించినా నా దురదృష్టం మారేటట్టు లేదు. ఏమైంది సావిత్రి? స్వర్ణని హాస్పిటల్కి తీసుకొచ్చావు. అయ్యో, హాస్పిటల్కి ఎందుకు? ఏం చెప్పమంటారు? కొట్టడం కాదు, నరికి పారేస్తాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళ మీద కోపం దీని మీద చూపిస్తున్నావు? ఈ పాపిస్టిది నిజంగా కడుపుతో ఉందా? ఎవరికే పురాణం అంతా వినిపిస్తున్నావు? భాగీరథి దేవి పిన్ని గారు. దానికి మరింటి విషయాలు ఎందుకో ఓసగుచ్చినట్టు చెప్తున్నావు. అదొక పిన్ని, నువ్వు ఒక పిల్లవి. ఏయ్, పోనటి ఇవ్వు, ఇవ్వ. ఏయ్, నీకేం పని పాట లేదా? తిని తొంగోక నీకెందుకే ఆరాలు? పెట్టే ఫోను. ఏమైంది భాగి? భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు కురిసే నేటి రోజు. వసంతాలు కురిసే నేటి రోజు. రే రే, ఏమిట్రా ఏమిట్రా పాట? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అందుకని ఎవరి గురించి నన్ను అనేది? ఇంకెవరు, తమరి మనవరాల గురించే. ఏరా, కడుపుతో ఉన్న పిల్ల కళ్ళు తిరిగి పడిపోతే ఎలా ఉందో ఏమిటో నేను ఆలోచించకుండా ఏమిటా నువ్వు?
మేమంతా హాస్పిటల్కి వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పైగా ఆ మాటలేంటి, పాటలేమిటి, ఆ చేతిలో ఆ డబ్బా ఏమిటి? స్వీట్స్ గాని స్వీట్స్ ఇవి కొందామని వెళ్ళాను. స్వీట్సా? నీకేమైనా పిచ్చా? మీ పిచ్చి వదిలి నా మంచి బయటపడే టైం ఇదేగా. ఏమిట్రా నువ్వు అనేది? 5 నెలల నుంచి అనే మాటే గ్రాని. నా మాట నువ్వు నమ్మలేదు. అదేమో సెక్షన్ 498 అంటూ నన్ను బ్లాక్మెయిల్ చేసింది. ఇక్కడ ఇంకాసేపట్లో ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తెలుస్తుంది. నిజం దాచి సమర్థించిన వాళ్ళు 420లని, నేను నెంబర్ 1 అని తేలిపోయే టైం ఇది. అందుకే సెలబ్రేట్ చేసుకున్నాని స్వీట్స్ తీసుకొచ్చా. నిజంగా నెల తప్పుంటే అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగే ఉంటాడు అని అనుకోవడం. లేకపోతే అమ్మాయే పుడుతుంది, అచ్చం అమ్మలాగే ఉంటుంది అని ఇంట్లో సాంగ్ వేసుకుని కూర్చునేవాళ్ళం. ఇలా హాస్పిటల్ వరండాలో వెయిట్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చి ఉండేది కాదు. ఏమిట్రా మళ్ళీ మొదటికి వచ్చావు? నేను రావడం కాదు, జరిగే ఈ సీన్ ఇంతకాలం మనల్ని మోసం చేసిన వాళ్ళని నీ ముందు దోషులుగా నిలబెడుతుంది. అయ్యో కమాన్, హ్యావ్ ఇట్ గ్రానీ. మెంటల్ కండిషన్ ఏమైనా దెబ్బతిన్నదా? ఏమిట్రా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నా మెంటల్ కండిషన్ పర్ఫెక్ట్ గా ఉంది. కాసేపు ఆగితే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. అందరి బతుకు బయటపడుతుంది, నా బతుకు సెటిల్ అవుతుంది, నాకు మెంటల్ పీస్ దక్కుతుంది. సాకేత్! కాసేపు ఆగితే నన్ననవు, ఈ తోడు దొంగల్ని, వీళ్ళని వెనకేసుకొచ్చిన వీళ్ళని అంటావు. ఏమని? మెంటల్ అని. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. హ్యావ్ దిస్ స్వీట్. సీత మహాలక్ష్మి, హ్యావ్ ఇట్. అత్తయ్య, మావయ్య, స్వీట్ తీసుకోండి. ఓ ఓకే ఓకే ఓకే, ఇది మీ అందరికి బ్యాడ్ న్యూస్ కదా, నాకు మాత్రం గుడ్ న్యూస్ అబ్బా. ఈ స్వీట్ మీరు తీసుకోకుంటే వాళ్ళకి ఇస్తాను. గల్లు తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. హలో, స్వీట్ తీసుకోండి. అబ్బాయా అమ్మాయా? అబ్బాయా అమ్మాయా? కమాన్, స్వీట్ తీసుకోండి. సిస్టర్, స్వీట్. నో థ్యాంక్స్. హ్యావ్ ఇట్. స్వీట్ తీసుకోండి. ఏంటి తను స్వీట్స్ పంచుతున్నాడు? స్వర్ణ సేఫ్ ఏమో. తను సేఫ్ అయితే సాకేత్ అంత హ్యాపీగా ఎందుకుంటాడు? తను సేఫ్ అయినా కడుపు విషయం బయటపడాలి కదా. నిజమే కదా, మరి ఎందుకు స్వీట్స్ పంచుతున్నాడు? తీసుకోండి. అబ్బాయి అమ్మాయా సార్? అబ్బాయి అమ్మాయి ఏంటి, మా ఆవిడ 420. సాకేత్ అంత హ్యాపీగా ఎందుకుంటాడు? తను సేఫ్ అయినా కడుపు విషయం బయటపడాలి కదా. నిజమే కదా, మరి ఎందుకు స్వీట్స్ పంచుతున్నాడు? తీసుకోండి. అబ్బాయి అమ్మాయి సార్? అబ్బాయి అమ్మాయి ఏంటి, మా ఆవిడ 420. స్వీట్ తీసుకోండి. సార్ ఒకటేనా? ఒకటేనా ఏంటి, మొత్తం తీసుకోండి, పండగ చేసుకోండి. ఏ పండుగ సార్? ఏ పండగ అంటే ఆ పండగ చేసుకోండి. డాక్టర్ గారు, నా మనవరాలకి ఎలా ఉంది? ఇంకా స్పృహలోకి రాలేదండి. ఇంకా స్పృహలోకి రాలేదా? ప్రమాదమేం లేదుగా డాక్టర్? ఆ అమ్మాయికి ఏం ప్రమాదం లేదు, కాకపోతే షాక్ వల్ల స్పృహ కోల్పోయారు. ఒక్క నిమిషం, నేను ఈ మాట ఇంకొకరికి చెప్పాలి. సాకేత్! సాకేత్! ఆహా,
వార్త బయటకు వచ్చినట్టుంది. నువ్వు పండగ చేసుకో. ఏం గ్రాని, నాటకం బయటపడిందా? దోషులకి శిక్ష వేద్దామా? అదడగడానికి పిలుస్తున్నావా? నువ్వేదంటే అదే. శిక్ష శిక్ష దానికి కాదురా, నీకు వెయ్యాలి. డాక్టర్ గారు, స్వర్ణ పొజిషన్ ఏమిటో చెప్పండి. దాని పొజిషన్ ఎలా ఉందో నాకు అనవసరం. ఆ ప్రెగ్నెన్సీ విషయం చెప్పండి. అది కడుపుతో లేదు కదా? ఏంటి సార్ అలా మాట్లాడతారు? షీ సేఫ్, ప్రెగ్నెంట్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నాన్సెన్స్ ఏంటి? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. అసలు నువ్వు డాక్టర్వేనా? ఆ యాక్టర్ని సపోర్ట్ చేస్తే డైరెక్టర్ వా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. పేషెంట్ ని చెక్ చేసిన డాక్టర్గా చెప్తున్నాను, అమ్మాయి క్షేమం. మళ్ళీ ఆ మాట మాట్లాడారంటే మర్యాద దక్కదు. కాపురమే చేయండి, కడుపేంటి? సంథింగ్ ఇస్ రాంగ్. నేను నమ్మను. మీ కాపురం సంగతి నాకేం తెలుసండి. తను మాత్రం ప్రెగ్నెంట్. ఇంకా ఎంతకాలం ఈ దొంగ నాటకం? ఎలాగో అలాగ ముగింపు పలుకు. టైం చూసి ఓపెన్ చేస్తా. నో, కడుపుతో ఉండే ప్రసక్తే లేదు. ఏమిట్రా పిచ్చి కూతలు? పిచ్చి కూతలు కావు గ్రాని, నేను చెప్పేది నిజం. ఈ దొంగలందరూ కలిసి మనల్ని మోసం చేస్తున్నారు. ఇందులో మోసమేముంది? సాకేత్ స్వర్ణ. రేయ్, నువ్వు మాట్లాడుకో. గ్రాని, వీళ్ళేదో డాక్టర్ని మ్యానిపులేట్ చేశారు. ఆపరా, ఇంకా ఆపు. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నలుగురు నవ్వుతారా? హాస్పిటల్లో పరువు తీయద్దు. నిజంగా కడుపుతో ఉంటేనే పరువు పోయేది. ప్రామిస్ గ్రాని, నాకు దానికి సంబంధమే లేదు. కడుపుతో ఉండే ప్రసక్తే లేదు. ఆపమంటున్నాను, ఆపు. నో, నేను ఆపను. నాకు నిజం తెలిసేదాకా నేను ఊరుకోను. అదేంటి అల్లుడు గారు అలా మాట్లాడతారు? ఆపుతారా? అల్లుడు లేడు, గిల్లుడు లేడు. ఆ పిలుపు వింటేనే అసహ్యంగా ఉంది. నాకు నిజం తెలిసేదాకా నేను ఊరుకోను. అదేంటి అల్లుడు గారు అలా మాట్లాడతారు? ఆపుతారా? అల్లుడు లేడు, గిల్లుడు లేడు. ఆ పిలుపు వింటేనే అసహ్యంగా ఉంది. సీత మహాలక్ష్మి గారు, ఇప్పటికైనా నిజం చెప్తారా? పరీక్ష చేసిన డాక్టర్ చెప్పారు కదా, మళ్ళీ నన్ను చెప్పమంటావే? ఏంటి సాకేత్, అంత చిరాగ్గా ఉన్నావు? చిరాక్ కాదు, ఆ స్వర్ణని చంపి పారేయాలి. అయ్యో, ఎందుకలా? హారతి, నువ్వు చెప్పు. అది కడుపుతో లేదని నీకు తెలుసు కదా? ఆ కడుపు అబద్ధమని అక్కా చెల్లెళ్ళిద్దరూ మాట్లాడుకోవటం నువ్వు విన్నావుగా? అవును, నీతో ఆ విషయం చెప్పాను కదా. మరి ఇప్పుడు ఆ డాక్టర్ కడుపుతో ఉందని అంటున్నారు. అదేంటి, మొన్న లేని కడుపు ఇప్పుడెలా వస్తుంది? అదే కదా, మొన్న నిన్న కాదు, అసలు నేను దాంతో కాపురమే చేయలేదు. కడుపేంటి కడుపు? డాక్టర్ ఏమైనా పొరపాటు పడ్డారేమో. కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. పైగా నేను మాట్లాడితే నాన్ సెన్స్ అంటున్నారు. అంతా కలిసి కావాలని నిన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నారేమో. తన నిజాయితీ నిరూపించుకోవాలంటే అవతల వాళ్ళ మోసం బయట పెట్టాలి. దానికి రోషం, పౌరుషం, పట్టుదల ఉండాలి.